దేనికన్నా చాలా కష్టం మనసుని నిలబెట్టడమే. కలియుగంలో అదే సాధ్యం కాదు. మనసుని నిలబెట్టాలి. మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తూ మంత్రజపం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడం సాధ్యం కాదు. అట్లాగే మీరు ఒక పూజ చెయ్యాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి పూజ చెయ్యాలి. సరే, యజ్ఞయాగాదులు హోమాది క్రతువులకు నియమాలు మరీ ఎక్కువ ఉంటాయి. భగవన్నామమునకు మాత్రము ఏ నియమము శాస్త్రము విధించలేదు. భగవన్నామం పలకడానికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్నదానితో సంబంధం లేదు. అందుకే పంచమ వేదంగా భారతాన్ని మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు లోకానికి అందజేశారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. పంచమ వేదంగా ఇచ్చినటువంటి